హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు సండే అని మా పిల్లలు ఎగ్ మ్యాగీ చేసుకుందాం డాడీ అంటే సరే అని మ్యాగీ అయితే తెచ్చుకొని చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, మ్యాగీ చింపి ప్లేట్లో పెట్టుకున్నాం. కోడి గుడ్లు స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు రెడీ చేసుకున్నాం. గోరువెచ్చయ్యాక అయితే మేము మ్యాగీ వేసేసుకున్నాం. మ్యాగీ అయి మొత్తం వేడి నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళు అయ్యాక మ్యాగీ అయితే అందులో వేసేస్తాం ఫ్రెండ్స్. తర్వాత ఒక బాణీలో కొద్దిగా నూనె, ఒక ప్లేట్లో మ్యాగీ మసాలాలు, తర్వాత పక్కన మనం ఉడకపెట్టుకున్న మ్యాగీ అయితే కొద్దిసేపు గాలి ఆడించాలా. పక్కన ఒక చిల్లులు గిన్నెలో అయితే పెట్టుకున్నాం, ఎందుకంటే తేమ ఉంటే కిందకి అయిపోయింది. తర్వాత ఒక బాణీలో అయితే మేము కోడిగుడ్లు అయితే పగలగొట్టుకొని వేసుకున్నాం. మేమైతే 3 గుడ్లు సరిపోతాయని 3 గుడ్లు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. మీరు కోడిగుడ్లు సరిపోకపోతే 4 అయినా వేసుకోవచ్చు. మాకైతే 3 సరిపోతాయని 3 గుడ్లు అయితే పగలగొట్టుకున్నాం. తర్వాత బాణీ తిప్పుకుంటూ ఎగ్ మొత్తం స్మాష్ చేసుకొని కోడిగుడ్డు తర్వాత మ్యాగీ మసాలాలు కలుపుకొని తిప్పుతా ఉన్నాడు మా వాడు. తిప్పితే మ్యాగీ నూడిల్స్ తయారు చేస్తున్నాం. మసాలా మొత్తం రెడీ అయిపోయాక, ఆ ఎగ్ పొడిలాగా అయ్యాక దాంట్లో మనం పక్కన పెట్టుకున్న మ్యాగీ అయితే గాలాడిన తర్వాత కొద్దిగా వేసుకొని తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం మంచిగా మ్యాగీ అయితే నూడిల్స్ లాగా వచ్చేసింది తెల్లగా. మొత్తం బాణీలో వేసేసి అయితే ఎగ్ అది కలుపుకుంటున్నాం. మీరు కూడా కావాలంటే క్యాప్సికమ్ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. మా ఇంట్లో లేవు కాబట్టి మేము వేయలేదు. మేము మామూలుగా సింపుల్గా అయితే చేసుకుంటున్నాం, ఎందుకంటే సండే అప్పటికప్పుడు అడిగితే చేస్తున్నాం. ముందుగా అయితే చేసుకోలేదు కాబట్టి మేము ఇంట్లో క్యాప్సికమ్ కానీ బఠానీ, క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు. మీరు కూడా అవి ఇంట్లో లేవు కాబట్టి మేము మామూలుగా కొత్తవి వేసుకొని మ్యాగీ నూడిల్స్ అయితే చేసుకుంటున్నాం. ఎగ్ మ్యాగీ నూడిల్స్. తర్వాత మొత్తం మ్యాగీ నూడిల్స్ అయిపోయాక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, 4 ప్లేట్లు, నలుగురు ఉన్నాం కాబట్టి నలుగురికి సబ్సెంట్గా సరిపోయేంత మ్యాగీ వచ్చింది. చూడండి, తర్వాత అయితే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్. My channel videos